అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియచేయండి. ఈరోజొచ్చే వ్లాగ్ 7:30 నుంచి తీశానండి. ఈరోజు నేను బిర్యానీ కుక్ చేశాను. అలాగే ఆహ్, ఈరోజు నేనేం చేశాననేది ఈ వ్లాగ్‌లో షేర్ చేయడం జరుగుతుంది. అలాగే స్వీట్ కూడా చేశాను. తప్పకుండా మన వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియో అయితే తప్పకుండా చూడండి. మధ్య మధ్యలో కూడా నా రియల్ వాయిస్ కూడా పెట్టాను. చూడండి. వాయిస్ అంటే అదే మేము ఎలా మాట్లాడుతున్నాం అనేసి ఇంట్లో ఉండేటప్పుడు ఎలా ఉంటాయనేది ఆ వాయిస్ అనేది కొంచెం మధ్య మధ్యలో యాడ్ చేశాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. వాయిస్ అంటే అదే మేము ఎలా మాట్లాడుతున్నాం అనేసి ఇంట్లో ఉండేటప్పుడు ఎలా ఉంటాయనేది ఆ వాయిస్ అనేది కొంచెం మధ్య మధ్యలో యాడ్ చేశాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇది మార్నింగ్ 7:30 తీసిన వ్లాగ్ అండి. నేను పాలు బయటికి వెళ్ళాను. పాలు ప్యాకెట్ తీసుకురావాలని. తీసుకొచ్చిన తర్వాత వ్లాగ్ అనేది తీయడం స్టార్ట్ చేశాను. ఈ 3 డేస్ ముందు ఉతికిన బట్టలు ఇంకా ఇంట్లోనే ఆరబెట్టాము. వర్షాలు పడుతూ ఉన్నాయి కదా! ఈరోజైతే ఫుల్ ఎండొచ్చింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి బాగా చల్లగా ఉండేది. ఇంట్లో ఉన్న చిరాకుగా ఉండేదన్నమాట నాకైతే. ఇంక చూసారు కదా నా మొఖంలో ఆనందం. నాకు ఎండొచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇంట్లో బట్టలన్నీ అలా ఉంటుంటే చిరాకుగా ఉంటుందండి. ఇంట్లో నచ్చటం లేదు. ఇంకా ముందు ఉతికిన బట్టలు అంటే 3 డేస్‌లో కొన్ని డైలీ వేర్ బట్టలు ఉంటాయి కదా! లోపల ఆరబెట్టిన బట్టలు కొన్ని బయట వేసాము. నేనేయలేదు, అమ్మ వేశారన్నమాట. ఇంకా బయట క్లైమేట్ ఈరోజు కొంచెం బాగా కనిపిస్తుంది. ఇంకా అన్నీ డ్యూటీకి వెళ్ళిన తర్వాత మిగతా బట్టలు కూడా ఆరబెడతాను. ఇంకా నావున్నాయి. అన్నీ కొంచెం బయట వేసానన్నమాట. ఇంక బయటికి అలా వచ్చి నడుస్తున్నాను. ఎండొచ్చింది కదా! మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఈ ఇంట్లో ఉండడం కొంచెం సౌండ్స్ అవి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడానికి అవ్వేది కాదు నాకు. అది ఎందువల్ల చూపిస్తాను పదండి. అదిగో ఇక్కడ చాలా పెద్ద బిల్డింగ్ ఉండేది. అది పడగొట్టేసారన్నమాట. ఇప్పుడు పూర్తిగా అయిపోయింది. మళ్ళీ కట్టేటప్పుడు మళ్ళీ సౌండ్స్ వస్తూ ఉంటాయేమో చూడాలి మరి. ఇప్పుడైతే పూర్తిగా తీసేశారు. దీనివల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చిరాకుగా ఉండేది. ఇంట్లో ఉండడానికి పెద్ద సౌండ్లు వచ్చాయన్నమాట. ఇప్పుడైతే ఇంక నేను మార్నింగ్ రైస్ పెడతాను. ఇంకా ఎవరు లేవలేదు, నేనే లేచాను. ఇక్కడైతే పాలైతే మరుగుతున్నాయి. పాలు మరగపెడుతున్నాము మార్నింగ్ తాగుదామని చెప్పేసి. కానీ నాకు ఇంకా ఫాస్ట్గా ఆకలేసింది. కొంచెం రైస్ మార్నింగ్ అన్ని రైస్ చేస్తాం కాబట్టి ఆ రైస్ అనేది తినేసాను నేనైతే. నిన్న వెజిటబుల్స్ తీసుకున్నాను. ఇంకా అలాగా వదిలేస్తున్నట్టున్నారు. అందు గురించి ఇక్కడ ఇవన్నీ కొంచెం పాడైనట్టుంది పాలకూర. ఇంక దీన్ని బయట వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇవి కరివేపాకు కూడా తీసుకున్నాను. ఒక 10 రూపీస్వి. ఇదేమని కొంచెం పౌడర్ చేసి పొడి అంటే కరివేపాకు పొడి చేసుకున్నాను. మంచిది, హెయిర్కి మంచిది కదా. హెయిర్ లాస్ బాగా ఎక్కువ అవుతుంది నాకు ఈ మధ్య. ఇది కూడా శుభ్రంగా కడిగేసి అంటే మొత్తం ఆకంతా తీసి కడిగేసి కొంచెం నీళ్ళలో ఎండబెట్టేసుకొని అప్పుడు అమ్మ కరివేపాకు పొడి అనేది చేస్తానని చెప్పారు. ఈరోజైతే బెండకాయ రసం లాంటివి చేశాను. నిన్న తీసుకున్నాను ఈ వెజిటేబుల్స్ అన్నీ. నెక్స్ట్ వచ్చేసి పుదీనా కొత్తిమీర. ఈరోజు అయితే లంచ్కి నేను బిర్యానీ చేస్తాను. ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ అయితే నేను చేస్తాను. మిగతా కర్రీస్ అయితే అమ్మ కూడా చేస్తారు, నేను కూడా చేస్తాను అప్పుడప్పుడు. ఇంకా ఇది గోరింటాకు అన్నమాట. ఆషాఢం కదా, అందుకోసం తీసుకున్నాను. మరి పెట్టుకునే లేదు, ఈవినింగ్ పెట్టుకుంటా. చూపిస్తాను మీకు కూడా నేను ఏం పెట్టుకున్నది అనేది. తప్పకుండా మన వీడియోస్ అయితే చూడండి. బిర్యానీ కుక్ చేయడం మేము చూపించట్లేదు, మామూలుగా ఎలా చేశాను అనేది చూపిస్తాను. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. నేను కొంచెం ఉప్పు, కారం, నిమ్మకాయ, లెమన్, పెరుగు అవన్నీ వేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను శుభ్రంగా అడిగేసుకొని. ఇక్కడైతే ఫ్రిడ్జ్లో పెట్టాను, తీస్తున్నా బయటికి. కొంచెం బయట పెడితే బాగుంటుంది కదా, గడ్డ కట్టేసినట్టు ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను, దానివల్ల గడ్డ కట్టేసింది. తీసి కొంచెం ఇప్పుడు దీన్ని మంచిగా చేయాలి. ఇవన్నీ పెట్టేసుకొని ఇవన్నీ చేసేస్తే కొంచెం మనకి త్వరగా కాసేపు అవన్నీ పెట్టి మళ్ళీ ఒక 6 గంటలతో ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత రైస్ నానబెట్టేసాను ఆల్రెడీ. మార్నింగ్ నానబెట్టారమ్మా.
ఇంకా మిగతావన్నీ చూసుకోవాలి. ఇంక ఇల్లు మొత్తం ఎక్కడక్కడే ఉన్నాయి. బట్టలు కూడా కొంచెం వాష్ చేయాలి, చాలా పని ఉంది. ఇంకా అవన్నీ చేసి మీకు మళ్ళీ పెడతాను వీడియో. ఇంకా ఆల్రెడీ కొన్ని బట్టలు అవి 3 days అవుతున్నాయి, వర్షాలు పడుతున్నాయి కదా మనకి, అలాగా ఇంక ఈ బట్టలన్నీ ఇలానే ఉన్నాయి. ఇవన్నీ తీసుకెళ్ళి కొంచెం మేడ మీద వేస్తాను. కొన్ని బయట వేసాను ఆల్రెడీ, మార్నింగ్ నేనే వేయలేదు, అమ్మ వేశారు. అదిగో చూడండి, ఇంకా ఉన్నాయి వేయడానికి. ఇంకా అన్నీ డ్యూటీ టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా అన్నయ్య బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్రీగా చేసుకోవచ్చు అని చెప్పి ఇంక నేను ఇంకా ఏమీ చేయలేదు. ఇప్పుడైతే ఈ పని చూడాలి. ముందు తనకి రైస్ వంట అనేది ప్రిపేర్ చేస్తాను. బిర్యానీ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది, కాబట్టి నేను ఇప్పుడు బిర్యానీ కుకింగ్ అనేది అన్నీ రెడీ చేసుకుంటా. బిర్యానీ కోసం చికెన్ అయితే కుక్ చేస్తున్నాను. డైరెక్ట్గా దమ్ పెడతారు కానీ నేను అలా పెట్టను. కొంచెం కుక్ చేసుకున్న తర్వాత ఒక 40-60% నేను కుక్ చేసుకుని అప్పుడు నేను రైస్ వేసుకుంటాను. అప్పుడు మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది కదా, దాని గురించి నేను ఇలా చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. ఎందుకంటే కొంతమంది అంటే వాళ్ళ స్టైల్ అది. ఎలా అంటే ముందుగా చికెన్ అంతా కలిపేసి కాసేపు గంట పక్కన పెట్టుకుని తర్వాత మన రైస్ అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒక 80% తర్వాత చికెన్ మీద అదే మనం చేసుకుంటాం కదా దాని మీద దమ్ పెట్టేస్తారు. నేనైతే ఇలా చేస్తాను అనమాట. ఒక 60% అనేది చికెన్ కుక్ అయిపోవాలి. అయిన తర్వాత అప్పుడు నేను రైస్ అనేది వేసేసుకుంటాను. ఈరోజు అయితే మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా చాలా ఇష్టం. ఈరోజు చాలా ఎక్కువ తినేస్తాం అన్నమాట. ఈవినింగ్ కూడా ఇదే ఉంటుంది. బిర్యానీ అంటే చాలా త్వరగా ఆకలేస్తుంది. మీకు కూడా అంతేనా? ఇక్కడైతే బిర్యానీ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడే చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే ఇంకా తీయాలి. చాలా బాగా వచ్చింది. ఇంకా దీంట్లో ఎగ్స్, ఆనియన్స్, స్వీట్ కూడా చేస్తున్నా. సేమియా పెద్దదేం స్వీట్ అంటే ఏం కాదు. చికెన్ అయితే బాగా కుక్ అయింది. మీకు చూపిస్తాను ప్లేట్లో సర్వింగ్ చేసుకున్నప్పుడు. బిర్యానీ అయితే ఇలా ఉంది, అదిరిపోయింది. అయితే పెట్టేశాను స్వీట్ కోసం. అంటే స్వీట్ అంటే ఏం లేదు, సేమియా చేస్తాను. ఇలాగా ఇది స్పైసీగా ఉంటుంది కదా బిర్యానీ, మసాలాలు వేస్తాం కాబట్టి ఈ స్వీట్ అనేది పెట్టుకుంటే పక్కన త్వరగా అరుగుదలకు వస్తుందని చెప్పేసి నేను స్వీట్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 1 o'clock అవుతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్లో అన్నీ వచ్చేస్తారు. ఇంకా తర్వాత ఫుడ్ తినేయడమే. అందరం కలిసి కూర్చొని తింటాము. బిర్యానీ అంటే ఫాస్ట్గా ఆకలిస్తుంది కానీ ఇంకో హాఫ్ అన్ అవర్ కదా వెయిట్ చేస్తాను. ఇక్కడ పాయసం అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగో పెట్టాను సేమియా. ఎలా వస్తుందో చూడాలి. ఫైనల్లీ మీకు అయిపోయిందని చూపిస్తాను. ఎంతమంది అయితే త్వరగా తినేయాలనిపిస్తుంది నాకైతే. ఇందులో నేను జీడిపప్పు ఏమీ లేదండి, ప్రజెంట్ అయితే ఇంట్లో ఏమీ లేవు. కాకపోతే ఉన్న వాటితో చేసేస్తాను. సింపుల్గా పాలు, పంచదార అండ్ యాలకుల పౌడర్ ఉంటుంది కదా, అది సేమియాతో చేస్తున్నాను. నేను కాదు, డ్రింకులు అవి తాగే బదులు ఏదైనా స్వీట్ చేసుకుంటే అరుగుతుంది. డ్రింక్ కూడా మనం మళ్ళీ కదా అరుగుదల కోసం కదా తాగుతాము, అవి అంత మంచిది కాదని చెప్పేసి నేను స్వీట్ అనేది చేస్తున్నాను. ఇక్కడైతే బిర్యానీ చాలా పొడిగా వచ్చింది కదండి. ఆనియన్స్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చికెన్ చూడండి ఎంత మెత్తగా కుక్ అయిందో, అలా తెల్లగా కనిపించాను అప్పుడు పూర్తిగా కుక్ అయినట్టు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ అన్నాను కదా, ఎగ్ ఉడకబెట్టిన కానీ నాకు ఎందుకో కొంచెం నచ్చలేదండి, అందుకే ఎగ్ తినట్లేదు. చికెన్ అండ్ ఆనియన్స్ స్వీట్ ఉంది కదా, అది తినేస్తాను. అన్నయ్యకైతే బిర్యానీ చాలా బాగా నచ్చింది. ఎప్పుడు అడగకముందే తనే చెప్పారు మాట, ఈరోజు బిర్యానీ చాలా బాగుందని చెప్పేసి అన్నారు. ఇంకైతే బిర్యానీ తినేస్తున్నాం మేము మధ్యాహ్నం. ఇప్పుడు 2 అయింది టైము. అన్నీ కొంచెం లేట్ అయింది రావడానికి. బిర్యానీ అంటే ఇంకా బాగా ఆకలి వస్తుంది కానీ ఇంకా లేట్ అయింది. వాళ్ళు కూర్చొని తింటేనే బాగుంటుందండి. ఒక్కొక్కరికి నాకు కూడా తినబుద్ధి అవుతుంది. వాళ్ళతో తిన్నప్పుడు ఒక్కదాన్ని తింటే నాకు ఏదోలా ఉంటుంది. ఇక్కడైతే అమ్మతో చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది స్నాప్చాట్లో ఇద్దరికి ఫేసెస్గా రావట్లేదు అని చెప్పేసి సరిగా తీయలేదు. ఇంకా ఫుడ్ అయితే అయిపోయింది, తినేసాము. తినిన తర్వాత చిన్న క్లిప్ అనేది యాడ్ చేస్తున్నాను. టైం వచ్చేసి 3 అవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.